నిజంగా ఈ పెత్తన కూడా చెప్పిందే జరిగినట్టుంది. ఏం చేస్తున్నావు? ఆ సత్యం గారు సరాసరి కార్మికులు తీసుకొని నేరుగా ఇంటికి వస్తున్నాడు. ఏంటి చూడండి. కొట్టుకుంటున్నారు. మీరేం కంగారు పడకండి అన్న, మా సంగతి నేను చూసుకుంటాను. కుమార్, వాళ్ళతో గొడవ మనకెందుకు? ఏదో ఒకటి సర్ది చెప్పి త్వరగా పంపించు. సరేనా, మీరు లోపలికి వెళ్ళి బస్ తీసుకోండి. నమస్తే కుమార్ గారు. ఎవరు? మా సమస్యల గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. సమస్య వచ్చింది. ఇప్పుడు కార్మికులకు యాజమాన్యానికి మధ్యన అవగాహన ఉండాలి కానీ అపోహలు అపార్థాలు ఉండకూడదని వచ్చాను. వచ్చిన విషయం ఏంటో చెప్పు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీరు ఇస్తున్న జీతాలు మాకు సరిపోవట్లేదు. అందుకే జీతాలు పెంచాలి. అంతేకాదు రాత్రనక పగలనక యంత్రాల మధ్య కష్టపడి పనిచేస్తున్న మాకు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించుకోవాలి. అందుకో బోనస్లు ఇవ్వాలి. అంతే, కావాల్సిన గొంతమ్మ కోరికలు ఇంకేమైనా మిగిలిపోయా? కనిపిస్తున్నాయా? అవునులేండి, ఆదర్భ శ్రీమంతులుగా పుట్టి చదువులాంటి భవనాల్లో నివసించే మీకు మా కార్మికుల కనీస కోరికలు గొంతమ్మ కోరికలుగానే కనిపిస్తాయి. అధిక ప్రసంగం చేసి నాలో ఆవేశం రెచ్చగొట్టుకు. కోరికల కోసం చర్చించాలని వచ్చిన వారి అయ్యా బాబు అని బ్రతమాడుకోవాలనుకో, ఇలా హద్దు మీద మాట్లాడుకో. మిమ్మల్ని బ్రతమాడుకోవాల్సినంత కర్మ మాకేం పట్టలేదు. మేము కష్టపడి పనిచేసి మీ సంపదలు పెంచుతున్నాం కనుక న్యాయబద్ధమైన కోరికలు తీర్చడం మీ కనీస బాధ్యత. మేము రాత్రి భవన రెక్కలు మొక్కలు చేసుకొని మీ సంపదను రెట్టింపు చేస్తుంటే ఆ డబ్బు తెచ్చిన అహంకారంతో మీరు మమ్మల్ని కూలీల కింద చూస్తున్నారు, బానిసలుగా చంపుతున్నారు. ఇకపై ఇటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. నీ వాలకం చూస్తుంటే మాతో ఘర్షణ పెట్టుకునేలా ఉన్నావే, కానీ నీ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చినట్టుగా లేదు. అయినా మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఉన్న మీ ఉద్యోగాలు కూడా ఊరిపోతాయి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. మనకి ఉన్న కార్మిక శక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. కష్టజీవి కన్నర చేస్తే కర్మగార పునాదులు సైతం కేవలం ఒక్కరోజు పనిచేయడం మానిస్తే మీ యంత్రాలు ఆగిపోతాయి, మీ ఉత్పత్తి నిలిచిపోతుంది, మీ వ్యాపారం సర్వనాశనమవుతుంది. అప్పుడు మీరే కాలబేరానికి వస్తారు. కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! ఈ రాజా రఘునాథ వర్మ ఫ్యామిలీ నీ కాళ్ళ బేరానికి రావడమా? నిజం వాట్ ఐ యామ్ సేయింగ్ మిస్టర్ సత్యం. ఆ రోజు కనుక వచ్చినట్లయితే మేమే లాకౌట్ ప్రకటిస్తాం, ఫ్యాక్టరీని మూసేస్తాం. అప్పుడు నువ్వు తెచ్చే కార్మిక శక్తి ఆకలి బాధతో అల్లాడిపోతుంది. అప్పుడు తలా ఒక చెప్ప పట్టుకొని అయ్యో బాబు అని పెట్టుకోవాల్సి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నిరంకుశత్వం సాగించడానికి ఇది రాక్షస రాజ్యం కాదు, ప్రజాస్వామ్య దేశం. ఎంత ఉంటారనే న్యాయస్థానం మాకంటూ కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులు కాపాడుకోవడానికి అవసరమైతే సమ్మె చేస్తాం, సత్యాగ్రహం చేసేలా మా కోరికలు సాధిస్తాం. నువ్వు అన్నావు చూడు,